హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకి ఈరోజు వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చి ఆగస్ట్ 14న పాన్ ఇండియా వైజ్‌గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ వార్‌కి సీక్వెల్ అన్నమాట. సీక్వెల్‌లో ఎన్టీఆర్ గారు కూడా యాక్ట్ చేశారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కేఆర్ అద్వాని వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్ అన్నమాట. ట్రైలర్‌లో అయితే నాకు అర్థమైన ప్రకారం మనకు ఫస్ట్ టీజర్‌లో ఎన్టీఆర్ గారిని నెగెటివ్‌గా చూపించారు. ట్రైలర్‌లో మాత్రం హృతిక్ రోషన్ కూడా నెగెటివ్‌గా కనపడుతున్నాడన్నమాట. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే సేమ్ వార్ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు కూడా హృతిక్ రోషన్ని నెగిటివ్గా చూపించి క్లైమాక్స్కి వచ్చేసరికి హృతిక్ రోషన్ మంచోడు, ఆపోజిట్ హీరో విలను, అతను ప్లాస్టిక్ సర్జరీ అని అలా మొత్తం చూపించారు. నేను ఇందులో సేమ్ సిమిలర్గా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లస్ ఇందులో ఎన్టీఆర్ గారిని సిస్ ప్యాక్తో ఒక సీన్ చూపించారు, చాలా బాగుంది. అరవింద సమేతలో ఎన్టీఆర్ గారు సిస్ ప్యాక్తో ఎలా కనపడ్డారు, ఇందులో కూడా అలాగే కనపడ్డారు. అయితే మూవీలో ఇంకా క్లారిటీగా చూపిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను దేశం కోసం ఏమైనా చేస్తానని చెప్పి, అలాగే నాకు ఏదైనా ఇండియా కోసమే, అలాగే హృతిక్ రోషన్ కూడా ఏదైనా ఇండియా కోసమే, నేను అన్నీ వదిలేశాను అని చెప్పి. అలాగే హృతిక్ రోషన్కి పెద్ద ఒక పర్సన్ ఉంటారు కదా, అతని హెడ్, వారికి టీం మొత్తానికి హెడ్. అతను మోకాల మీద నుంచో హృతిక్ రోషన్ మొహం మీద ఊస్తాడు అన్నమాట. అంటే నాకు తెలిసి అతన్ని చంపబోతున్నాడనే లేదా దేనికైనా నెగిటివ్ అయి ఉంటాడు. ఎందుకంటే మనకు ఒక మూవీ ఎండింగ్లో క్రెడిట్స్లో చెప్తారు, నువ్వు ఇప్పుడు చేసే మిషన్లో అన్నీ వదిలేయాలి, నువ్వు ఎంత కిరాతకుడిగా తయారవ్వాలంటే అంత కిరాతకుడిగా తయారవ్వాలని. దాంతో అందరికీ నెగిటివ్ అవుతాడు అనుకుంటా విలన్గా. అలాగే హీరోయిన్తో లవ్ స్టోరీ కూడా ఉన్నట్టుంది, సాంగ్ కూడా ఉంది. అలాగే హీరోయిన్ హీరోతో ఫైట్ కూడా ఉంది. ప్లస్ ఒక సీన్లో గన్ పెట్టుకొని హీరోయిన్ బెదిరించేటప్పుడు హీరోయిన్ ఏడుస్తుంటుంది, అంటే బాధపడుతుంటుంది, అంటే హీరో చెడ్డోరుగా మారినట్టు. అలాగే ఒక జీబులో ఒక అమ్మాయిని కాపాడబోతుంటాడు. అంటే నాకు తెలిసి ఆ పాప గురించి అయినా అయి ఉండాలి స్టోరీ. తనకి ఏదైనా నిజం తెలియాలి, లేకపోతే ఏదో ఉండుంటుంది, బాంబుది ఉండుంటుంది. ఒక జీబులో వెళ్తూ తనని కాపాడబోతుంటారు. అలాగే కియారా అద్వాని కూడా ఫైట్లు కూడా చేసింది. హృతిక్ రోషన్తో కూడా ఫైట్ ఉంది, చాలా బాగుంది. అలాగే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ని ఒక షిప్లో బంధించడం కానీ అలా అది కూడా ఉన్నాయి సీన్స్. అలాగే లాస్ట్లో ఇద్దరు మంచుకొండల్లో ఫైట్ సీన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. టీజర్ కన్నా ఇందులో ఇంకా చాలా బాగున్నాయి. కార్ సేజింగ్ సీన్లు, అలాగే పైలట్ ఆకాశంలో ఇద్దరు పైలట్లు, అది ఎయిర్ పల్స్ హెలికాప్టర్ కాదు, పైలట్ అది, దాని మీద ఫైట్ చేయడం కానీ ఆ సీన్లు కానీ చాలా బాగున్నాయి. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే స్టోరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంతా రితిక్ రోషన్ని నెగిటివ్గా చూపించి ఎండింగ్కి వచ్చేసరికి రితిక్ రోషన్ని మంచోడుగా చూపిస్తాడు, ఎన్టీఆర్ని విలన్గా చేస్తాడేమో అని అనుకుంటున్నా. అలాగే ఎన్టీఆర్కి కూడా ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, తను ఎందుకు చెడ్డోడుగా మారాడేది అనేది కూడా చూపిస్తారు. అలాగే ఎన్టీఆర్కి ఇక్కడ గన్ బుల్లెట్ తగిలినట్టు ఒక హాస్పిటల్ సీన్ కూడా చూపించారు. నేనేమనుకుంటా అంటే కొంపదీసి వార్లో లాగా ఎన్టీఆర్ని కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయడం అలా ఏమైనా చూపిస్తారేమో అనుకుంటున్నా. అలా చూపిస్తే ఇంకా వార్కి వార్ 2కి తేడానే ఉండదు, అది అస్సలు బాగోదు. అలాగే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సాంగ్ డ్యాన్స్ కూడా వేశారని న్యూస్ అయితే వచ్చింది, అదైతే ట్రైలర్లో చూపించలేదు, మనకు సినిమాలోనే చూపిస్తారనుకుంటా. ఎందుకంటే ఇద్దరు మంచి డాన్సర్స్, వాళ్ళిద్దరు డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలి. థియేటర్లలో అయితే బాగా ఇంకా పూనకాలే. ఎన్టీఆర్ అయితే మామూలు స్టెప్ లేరు, చాలా బాగా వేస్తారు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. డబ్బింగ్ అయితే బాగుంది, తెలుగు డబ్బింగ్ ఇద్దరిది. అది ఆల్వేస్ ఎన్టీఆర్ తెలుగు యాక్టర్, తెలుగు డబ్బింగ్, హిందీలో కూడా డబ్బింగ్ చాలా బాగా చెప్పారు ఎన్టీఆర్ గారు. కేఆర్ అద్వానికి కూడా ఇంపార్టెంట్ ఉన్నట్టుంది ఈ సినిమాలో చాలా, తను కూడా ఒక ఏజెంట్ అనుకుంటాను. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఏమైనా ప్లాస్టిక్ సర్జరీది ఏమైనా పెడతాడేమో అని ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరినే చూపిస్తున్నా, విలన్ ఎవరు అనేది చూపించట్లేదు. సగమేమో ఒకసారి హృతిక్ రోషన్ విలన్ అనేలా ఉంది, సగం మళ్ళీ ఎన్టీఆర్ విలన్ అనేలాగుంది. చూడాలి. న్యూస్ అయితే ఎన్టీఆర్ఏ విలన్ అని అయితే వస్తుంది రూమరు, మూవీ రిలీజ్ అయ్యే దాకైతే తెలీదు. నేను అనుకున్న కాన్సెప్ట్ అయితే అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే వార్లో ఇప్పుడు హృతిక్ రోషన్కి ఒక తమ్ముళ్ళ ఒక బెదర్ ఉంది, అతను చచ్చిపోతే అతను ప్లాస్టిక్ సర్జరీ వేసుకొని ఒకడు తనలాగా చేయడం, అది లాస్ట్లో కనుక్కొని హీరో చంపేయడం. అలాగే కొంపదీసి ఎవరైనా ఎన్టీఆర్ గారు చనిపోవడము, ఎన్టీఆర్ ఫేస్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం, క్లైమాక్స్లో అదేలాగా ట్విస్ట్ లాగా రివీల్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అలాగైతే అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది అలా ఉండకూడదని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ గారు విలనా హీరోనా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే విలనే అని అనుకుంటున్నాను, కానీ ఏదైనా మంచి రీజన్ పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం ఏం పెట్టకుండా ఎన్టీఆర్ గారు విలన్గా మారడానికి ఏదైనా ఒక నెగిటివ్గా మారడానికి ఒక రీజన్ పెట్టుంటే పెట్టాలి, స్ట్రాంగ్ రీజన్. అలాగే ఎన్టీఆర్కి ఒక ఫ్యామిలీ, ఒక కూతురు కూడా ఉంటుంది అని రూమర్ అయితే వస్తుంది, అది మూవీ చూసేదాకా తెలియదు. మీరు ఈ ట్రైలర్ చూసారు కదా, మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ గారు విలన్గా
ఉంటారని అనుకుంటున్నారా? లేదా తను హీరోనే అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి. 'హృతిక్ రోషన్' అయితే విలన్ అయితే అవ్వడు. ఎందుకంటే ఈ మూవీ వార్ మొదలైందే 'హృతిక్ రోషన్‌ని విలన్‌గా చేస్తే హిందీ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి విలన్ అయితే అవ్వడు. లాస్ట్‌కి ఎట్టోకట్ట వచ్చి 'హృతిక్ రోషన్‌ని' మంచోడిని చేసి వేరే వాళ్ళు ఎవరో చేశారు. అందుకే ఇలా నెగెటివ్‌గా మారి వాళ్ళని చంపడానికి ఇలా చేస్తున్నాడు అన్నట్టు మారుస్తారు. అదైతే కన్ఫర్మ్. 'హృతిక్ రోషన్' అయితే విలన్ అయితే అవ్వడు. లాస్ట్‌కి హీరోనే అవుతాడు. కానీ నేను 'ఎన్టీఆర్' విలనా, హీరోనా అనేది చిన్న డౌట్ ఉంది. ప్లాస్టిక్ సర్జరీ ఇలాంటి కాన్సెప్ట్ పెట్టకుండా ఒక రీజన్ పెట్టి, ఆ రీజన్ చాలా మంచిదయ్యుండి, మంచి ఎమోషనల్ కంటెంట్ పెడితే చాలా బాగుంటది. అప్పుడు 'ఎన్టీఆర్' విలన్‌గా చేసినా కూడా బాగుంటది. ఎందుకంటే 'ఎన్టీఆర్' గారు చాలా బాగా యాక్ట్ చేశాడు. 'జవాల అవకుశ'లో సగం విలన్‌గా కూడా చేశారు. పూర్తి స్థాయిగా విలన్‌గా ఇంతవరకు 'ఎన్టీఆర్' గారిని చూడలేదు. ఫస్ట్ మూవీ అందులో ఈ మూవీ డెబ్యూ మూవీ 'ఎన్టీఆర్' గారికి. చూడాలి విలన్‌గా ఎంత బాగా యాక్ట్ చేస్తారో. నేనైతే విలన్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూ కోసం వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మెయిన్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.